ఈ పోలీసులు రాకూడదు అని చెప్పి విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు పోలీసులా మనుషులు ఉండగా ఉన్న రాక్షసులా అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ప్రతి పోలీస్ సోదరు నుంచి ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా ప్రతి పోలీస్ సోదరుగా మీకు కూడా సమస్యలు ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పలికేది ఒక్క జగన్ మాత్రమే పలుకుతాడు. అధికారంలో ఉన్న ఎస్పీలు, అధికారంలో ఉన్న డిఐజీలు, లంచాలకు లోనవుతా ఉన్న ఆ సిఐలు, వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రలోభాలకు నమ్మకండి. రేపొద్దున మీ సమస్యలు కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అనంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతూ ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, పూర్తి స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, ప్రతి ఎస్ఐ సోదరులు కూడా అద్భుతమైన కూడా పోలీసులు కూడా కోరుతా ఉన్నారు. ఏమంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవరు ఉండదు. సమస్యల గురించి ఎవరు మాట్లాడినా కూడా ఆ సమస్య లేదు అని చెప్పి వక్రీకరిస్తారు, గ్రామాలాడతారు, తప్పుదోవ పట్టిస్తారు. సమస్యలు ప్రజలకు గాలికి వదిలేస్తుంది. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.